అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి చదువుకోబోతున్నాము. సౌగంధి రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. చల్లటి గాలి రువ్వును వీస్తోంది. రైలు పట్టాలకు ఇరుప్రక్కల కనుచూపు మేరంతటా పచ్చటి తివాసి పరిచినట్లుగా ఏపుగా ఎదిగి ఉన్న వరిచేలు గాలికి తలలూపుతున్నాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ గున్నమామి చెట్లతో చిక్కటి మామిడి తోపులు, వాటి పక్కల నుంచి వయ్యారంగా వంపులు తిరిగి ప్రవహిస్తూ వెళ్తున్న పంటకాలువ, పైన నిర్మలంగా ఉన్న నీలాకాశంలో ఎక్కడికో దూతికల్లా పరుగులు తీస్తున్న తెల్లటి తెలిమబ్బుల మాలిక. రైలు పచ్చటి చేల మధ్య నుంచి కూ అనే కూతతో దిక్కులు ప్రతిధ్వనింపజేస్తూ మామిడి తోపులని పలకరిస్తూ రివ్వున దూసుకెళ్తోంది. ఆ రైల్లో ఒక పెట్టెలో కిటికీ దగ్గర మోచేయి ఆనించి ముఖం కాస్త పైకెత్తి బయటికి చూస్తూ కూర్చుని ఉంది సౌగంధి. కానీ ఆమె చూపులు బయట ఆహ్లాదకరమైన వాతావరణంతో అందాలు చిందుతున్న ప్రకృతి శోభని ఆనందంతో తన్మయత్వంతో పరవశంగా గమనించటం లేదు. అర్ధచంద్రాకారంగా ఉన్న ఆమె నుదుటిన ఎక్కుపెట్టిన విల్లులా ఉన్న కనుబొమ్మలు ఆమె మనసులో చిరాకు కలిగించే ఆలోచనలు కదులుతున్నట్లుగా కొద్దిగా ముడుచుకుని ఉంది. అమ్మాయి, టైం ఎంతయింది? ఎదురు బెర్త్ మీద కూర్చుని ఉన్న ఒక మధ్య వయస్కురాలు అడిగింది. సౌగంధి చేతికున్న వాచి చూచుకొని 9:30 అంది. ఆవిడ సౌగంధినే పరిశీలనగా చూస్తోంది. ఈ అమ్మాయికి సుమారు 22 సంవత్సరాల కంటే వయసుండదు. రాత్రి హైదరాబాదులో ఆమె రైలు ఎక్కినప్పటి నుంచి తను గమనిస్తూనే ఉంది. ఆ పెట్టెలో తామిద్దరే ఆడవాళ్ళు. తను పలకరింపుగా చిరునవ్వు నవ్వితే చూడనట్టే ముఖం తిప్పుకుంది. రైలులో ఎక్కగానే బెర్త్ మీద పక్క సర్దేసుకుని పుస్తకం ఒకటి చేత పట్టుకుని కూర్చుంది. ఎవ్వరితో మాటా పలుకు లేదు. ఎవరి వైపు చూడను కూడా చూడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత పుస్తకం గుండెల మీద బోర్లా పెట్టుకుని మగవాడిలా 2 అరచేతులు తల కింద పెట్టుకుని ఏమిటో సుదీర్ఘంగా ఆలోచిస్తూ పడుకుంది. ఏ ఊరు వెడుతున్నారు? ఉండబట్టలేక తనే పలకరించింది. సిరిపురం. ముక్తసరిగా ఏదో కర్ర మొక్క పుట్టుక్కున విరిచినట్టుంది ఆ సమాధానం. అక్కడ మీ అమ్మా నాన్న ఉన్నారా అని అడిగితే విననట్టు ఊరుకుంది తప్ప జవాబు లేదు. మిమ్మల్నే అని తను అంటే చివ్వున తల తిప్పి సూటిగా చూస్తూ, చూడండి, నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, మీరు నన్ను అడగకూడదు అంది. ఆ అమ్మాయి అన్న ఆ నిర్మోహమాటమైన తీరుకి తనకు ఆశ్చర్యం వేసింది. ఈ లోకంలో నమ్రతగా ప్రవర్తించాల్సిన పని నాకేం లేదు అన్నట్టుగా ఉంది ఆ ధోరణి. మనిషి పచ్చటి ఛాయతో నాజూకైన ముఖంతో చూడటానికి బాగానే ఉంది. చెవులకు చిన్న డైమండ్ దిద్దులు, కుడి చేతికి సింహతలాటం గాజు, ఎడం చేతికి వాచి, ఇవి తప్ప పెద్దగా ఇంకేం నగలు లేవు. పొట్టిగా ఉన్న జుట్టుతో పట్నవాసం మనిషిలా కట్టుకున్న ఖరీదైన చీరా జాకెట్టు, వేసుకున్న చెప్పులు, పట్టుకున్న బ్యాగు చూస్తే బాగా డబ్బులో పుట్టి పెరిగిన యువతిలాగానే ఉంది. ఇంకేం మరి? డబ్బు, చదువు, అందం, ఈ 3 ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో పొగరు కూడా ఎక్కువే అని రుజువు చేస్తున్నట్టుగా ఉంది ఆమె వరుస. లేకపోతే కాస్త సాటి ఆడవాళ్లతో 2 ముక్కలు మాట్లాడితే తప్ప. రాత్రి నుంచి ఆ అమ్మాయి వరుస గమనిస్తూనే ఉంది. బెర్త్ మీద పడుకుందే తప్ప నిద్రపోలేదు. ఏదో అశాంతిగా అటూ ఇటూ కదులుతూనే ఉంది. ఇప్పుడు కూడా అంతే. ఆ కిటికీకి ఆ మోచేయి ఆనించుకుని కూర్చున్న తీరు చూస్తుంటే ఆమె శరీరమే తప్ప ఆమె మనసు రైలు ప్రయాణం చేయడం లేదు అని తెలుస్తోంది. ఒకటే ఆలోచనగా ఉంది మనిషి. బయటకు చూస్తే ఎంత బాగుందో, కానీ ఈ అమ్మాయికి ఇదేం పట్టినట్టు లేదు. మధ్య వయస్కురాలు మళ్ళీ అడిగింది. 9:30 అయిందా? అయితే సిరిపురం దగ్గరికి వచ్చేసిందన్నమాట. మాది ఆ పక్క స్టేషను విస్సన్నపురం. ఒక అరగంటలో వెళ్ళిపోగలమంటారా? ఆ అమ్మాయి వెంటనే జవాబు చెప్పింది. చూడండి, ఆ గుమ్మం గుండా సరాసరి నడిచి వెళ్తే ఇంజన్ నడిపే డ్రైవర్ పెట్టే వస్తుంది. ఆయన్ని అడిగితే చెబుతాడు. అయ్యో రామా, ఊరికినే అడిగాను అమ్మాయి. ఊరికినే ఎవరిని ఏమీ అడగకూడదు. నీకెందుకే అమ్మా, నువ్వు నోరు మూసుకోరాదు? కొడుకు కాబోలు ఎర్ర బుషి షర్ట్ అతను కసిరాడు. ఆవిడ ముఖం మాడిపోయింది. దూరంగా పచ్చటి చేల మధ్యగా దగదగలాడుతూ కొత్తగా సున్నం వేసిన దేవాలయ శిఖరం కనిపించింది. అదిగో వేణుగోపాల స్వామివారి శిఖరం దర్శనమవుతోంది. సిరిపురం వచ్చేశాం అన్నారెవరో. సౌగంధి నిట్టూర్చి బెర్త్ మీద వెనక్కి ఆనుకొని సరిగ్గా కూర్చుంది. రైలు పట్టాలకి కాస్త దూరంలో ఊరి పెద్ద చెరువు మొదలైంది. దాని తర్వాత సుపరిచితమైన ప్రదేశాలు హరిజనవాడ, బీర సొర పాదులు, పైకి పాకిన పాకలు, దిశమొలలతో తిరుగుతున్న పిల్లలు. సౌగంధి మళ్ళా నిట్టూర్చింది. అదిగో గంగాధరం గారు హాస్పిటల్ కట్టిద్దామని వేసిన గోడలు, ఏదో గొడవలు వచ్చి అక్కడే ఆగిపోయింది నిర్మాణం.
స్టేషన్ దగ్గరగా వస్తున్నట్టుగా రైలు వేగం క్రమం తగ్గుతోంది. స్తంభానికి సిరిపురం అని చెక్క మీద పేరు కనిపించగానే సౌగంధి మళ్ళీ పెద్దగా ఊపిరి తీసుకుంది. సౌగంధి శరీరంలో ఏదో అశాంతి. ఆమె ముఖంలో భృకుటి మరింతగా ముడతపడింది. చూస్తుండగానే రైలు ఆగింది. చిన్న స్టేషన్, ఇక్కడ ఎక్కువసేపు రైలు ఆగదు. సౌగంధి వెంట సామానేం పెద్దగా లేదు. చెప్పులేసుకుని ఎయిర్ బ్యాగ్ తీసుకుని వచ్చి కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నిలబడింది. సౌ గుమ్మం దిగువన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతను పొడగరిగా సమున్నత శరీరాకృతితో ఆరోగ్యంగా ఉన్నాడు. అతని ముఖం ఆమెను చూడగానే అపూర్వమైన ఆనందంతో తేజోవంతమైంది. అతని ముఖంలో ఆనందం చూసి ఆమె ముఖపద్మం వికసించుకోలేదు సరికదా, రవ్వంత ముడుచుకుపోయిందనే చెప్పాలి. ఆమె చెయ్యి కంపార్ట్మెంట్ తలుపు కడ్డీని బిగించి పట్టుకుంది. ఆమె శరీరం ఆ రైల్లోంచి దిగటానికి అస్సలు ఇష్టపడనట్టుగా పాదాలు క్రింద బలంగా ఆంచి నిటారుగా నిలబడి ఉంది. వెల్కమ్ హోమ్ డియర్, తగ్గు స్వరంతో అన్నాడతను. ఆ గొంతులో మగసిరి ఉత్సాహంతో పరుగు తీస్తున్న జవాస్వానికి పగ్గం వేస్తున్నట్టుగా ఉంది. ఇంతలో రైలు కూత వేసింది. నువ్వు రైల్లో నుంచి దిగవా ఏమిటి అంటూనే అతను మరుక్షణంలో సౌగంధి నడుం చుట్టూ 2 చేతులతో పట్టుకొని చిన్నపిల్లని దింపినట్టు అలవోకగా దింపేశాడు. సౌగంధి తనకేమైందో తెలుసుకునే లోపలే రైల్లో నుంచి కిందకి దిగి ఉంది. పాదాలు నేలకి సరిగ్గా ఆనక త్రుళ్ళి తడబడుతుంటే అతను జాగ్రత్త అంటూ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని ఆసరా ఇచ్చాడు. అతని శరీరం ఆమె పాదం క్రింద గట్టిగా ఆనితే కందిపోతుందేమో అని తహతహలాడుతున్నట్టుగా జాగరూకత తీసుకుంటోంది. ఒక్క క్షణం ఇద్దరూ అలాగే నిలబడి ఉన్నారు. ఇంతలో రైలు కదలనే కదిలింది. సౌగంధి తల తిప్పి చూసి ఒక చేయి చాచి వెళ్ళిపోతున్న రైలుని ఆపాలని ప్రయత్నిస్తున్నట్టుగా, అయ్యో రైలు వెళ్ళిపోతోంది అంది. అతను నవ్వాడు. ఆ నవ్వు విరగబూసిన మల్లె పొదరిల్లులో పవలించిన మన్మధుడి దరహాసంలా ఉంది. రైలు వెళ్ళక ఆగుతుందా? దానికి ఎన్ని పనులు! మనలాంటి వాళ్ళని ఇంకెంతమందిని దగ్గరకు చేర్చాలో కదా. అతని చెయ్యి ఆమె భుజం మీద లిప్తకాలం పాటు గట్టిగా అదిమి వదిలింది. ఏమిటి ఇక్కడే నిలబడిపోతున్నావు, పదమరి అంటూనే ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని పొదవి పట్టుకుని నడిపిస్తూ, సౌ చుట్టాలందరూ వచ్చేశారు. చిత్ర మొన్ననే వచ్చింది. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. రాణిగారు వచ్చి చూసి అన్నీ సరిగ్గా ఉన్నాయిలే అని సర్టిఫికేట్ ఇస్తేనే తృప్తి అంటూ తనని చూపిస్తున్నట్టుగా అప్రయత్నంగా ఛాతీ మీద చెయ్యి ఆనించుకున్నాడు. అతని కంఠం ఆ మాటల్లో ఒలికే అనురాగపు జల్లు ఇంకే యువతి మనసుకైనా మైకం తెప్పించి పరవశింపజేసేటట్టుగా ఉన్నాయి. కానీ సౌగంధికి మాత్రం అతని భుజం తన తలకి ఆనుతున్న ఆ స్పర్శ ఆనందం అనుభవించలేకపోతోంది. మనసంతా పెనుతుఫాను చుట్టుముట్టినట్లుగా ఒకటే ఆందోళన. ఒక్క మాట, ఒక చిన్న మాట తను చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా రైలు దిగకుండా చెప్పేసి అదే రైలులో ఎగువ స్టేషన్లో ఉన్న స్నేహితురాలు పరిమళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంతో అనుకుంది. కానీ అనుకున్నది ఏదీ జరగలేదు. తను భయపడిందే అదిగో అదే అక్షరాలా జరిగింది. అతను ఎదురుగా కనిపిస్తే తన మీద తనకి అధికారం పోయినట్టే ఉంటుంది. ఇదిగో ఇతనితో అడుగు అడుగు కదుపుతూ బుద్ధిమంతురాల్లా ఎలా నడుస్తోందో అతనికి చెప్పేయాలి. లాభం లేదు. ఇప్పుడే, ఇక్కడే. ఇప్పటికి జరిగిన జాప్యం చాలు. ఇంకొక నిమిషం కూడా వృధా చేయకూడదు. వత్సల్ జవాబుగా అంటూనే అతను ఆమె తలని భుజానికి ఆనించుకున్నాడు. సౌగంధి పెదవి కదపబోతోంది. ఇంతలో రైల్వే పోర్టర్ పలకరించాడు. నమస్కారం బాబూ. వత్సల్ నిశ్శబ్దంగా చెయ్యెత్తి విష్ చేశాడు. ఇద్దరూ నడుస్తున్నారు. ఆ నడక చిరకాల మిత్రుల్లా అలవాటైనట్టుగా పాదాలు కదులుతున్నాయి. అతను చెబుతున్నాడు. సౌ అమ్మా, నువ్వు కనీసం నిన్నైనా రాలేదని సనుగుతోంది. చిత్ర అయితే సరే సరే, ఒకటే సాధింపు. కంచి నుంచి చీరలు. అతను సడన్గా ఆగాడు. సౌగంధి వైపు ఆతృతగా చూస్తూ, ఇదేమిటి నీ సూట్ కేసేది? చూసావా, మనం రైల్లో నుంచి దింపనే లేదు అన్నాడు. సౌగంధి తల అడ్డంగా తిప్పింది. నేను సూట్ కేసు తీసుకురాలేదు, ఇది ఒకటే తెచ్చాను. భుజానికి ఉన్న ఎయిర్ బ్యాగ్ చూపిస్తూ అంది. వత్సల్ వెంటనే దాన్ని అందుకొని తను పట్టుకున్నాడు. సూట్ కేసు తీసుకురాలేదా? నేను పంపిన డబ్బుతో చీరలు కొనుక్కోలేదా? ఎందుకని అని అతను అడగలేదు. సహజంగా ఆమెతో మాట్లాడేటప్పుడు అతని నోటి వెంట ఆ ప్రశ్న ఎప్పుడూ రాదు. పోన్లే, ఇక్కడ నీకు చీరలు తక్కువ ఏమిటి?
మొన్న వెంకటగిరి చీరలు అమ్మే అతను వచ్చి వద్దన్నా వినకుండా 2 డజన్ల చీరలు పడేసి వెళ్ళాడు. అందులో 1 డజనైనా నువ్వు తీసుకుంటావని అతని నమ్మకం. ఇద్దరూ స్టేషన్ దాటి బయటికి వచ్చారు. అతను దూరంగా ఆపి ఉంచిన జీపు వైపు వెళ్తుంటే అతని చేయి పట్టి ఆపేస్తూ వత్సల్ అంది. ఏమిటి? తిరిగి చూశాడతను. సౌగంధి క్షణంసేపు అతని కళ్ళలోకి చూసింది. ఇద్దరూ రావి చెట్టు కింద నిలబడి ఉన్నారు. రావి చెట్టు కొమ్మల మధ్య నుంచి వచ్చిన ఎండ తలతలలాడుతూ అతని మీదకి వచ్చి కెరటాలుగా పడి మాయమవుతోంది. రివ్వున వీస్తున్న గాలికి అతని క్రాఫ్ట్ చిన్నగా కదులుతోంది. ఏమిటి? అతని కంఠం తగ్గుస్థాయిలో ఎంతో అనునయంగా ఉంది. వత్సల్, నేను నోట మాట రావటం లేదు. చెప్పాలని 1000 సార్లు 1,00,000 సార్లు మననం చేసుకున్న మాటలు పెదవి దాటి రావటం లేదు. ఎందుకో భయపడిపోయినట్టుగా ఆంతర్యపు అట్టడుగు మూలలకి పారిపోయి దాక్కుంటున్నాయి. అతను క్షణంసేపు చూశాడు. చాలా భయం వేస్తోంది, అంతేనా అంటూ నవ్వాడు. మళ్ళీ అదే నవ్వు. వెన్నెల్లో పవలించి ఇష్టసఖిని గుండెల మీదికి లాక్కున్నటువంటి మెత్తటి చిరునవ్వు. చేత్తో ఆమె భుజం మీద చిన్నగా తట్టాడు. ఎలాంటి భయం లేదు, నేను హామీ ఇస్తున్నాను, సరేనా? చూపుడు వేలు చూపిస్తూ. సౌ, నేను హామీ అంటూ ఇచ్చిన తర్వాత నీకు ఏ విషయంలోనైనా మళ్ళీ ఎప్పుడైనా అనుమానం కానీ భయం కానీ వేసిందా చెప్పు? సౌగంధి లేదన్నట్టు తల తిప్పింది. తను అనవసరంగా సందేహిస్తోంది. తను ఏం చెప్పినా అతను అర్థం చేసుకుంటాడే తప్ప కోపగించుకోడు. ఇంత తెలిసి కూడా తనకి చెప్పడానికి ధైర్యం రావటం లేదు. ఎందుకని? అతను ఆమె చేయి పట్టి జీపు వైపు తీసుకువెళ్ళాడు. ఆమె జీపులో ఎక్కి అతని ప్రక్కన కూర్చుంది. అతని జీప్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి చుట్టూ దట్టంగా అలుముకుని ఉన్న మామిడి తోపుని చూస్తూ, సౌ, ఈరోజు ఏమిటో నాకు ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉంది. ఏమిటిది? నేను అసలు ఎప్పుడూ గమనించలేదు. ఈ చోటంతా ఎంత బాగుంది కదూ అంటూనే పక్కకి తిరిగి సౌగంధి చేయి అందుకున్నాడు. అత్యంత కోమలంగా ఉన్న ఆమె అరచేతిని తన చెంపకి ఆనించుకుంటూ, సౌ, ఏదైనా అడుగు అన్నాడు. ఏమని? ఏదైనా సరే, నీ ఇష్టం. ఈ క్షణంలో ఎందుకో నాకే తెలియదు మరి. నీకేదైనా వాగ్దానం చేయాలని, అదే జీవితాంతం నా ప్రాణ సమానంగా నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది. అతని కంఠంలో సౌగంధి ఏనాడూ చూడని కించిత్ భావోద్రేకం కనిపిస్తోంది. ఏమిటో ఇది చిత్రంగా ఉంది. అందరు ఆడపిల్లల్లా ఆమె వెంటనే మనిద్దరం ఎప్పటికీ విడిపోకూడదు సుమా అనలేదు. గడ్డం గుండెలికి ఆనేటంతగా తలదించుకొని మౌనంగా ఉండిపోయింది. ఒక్క క్షణం వేచి చూసిన అతను మళ్ళీ తనే అన్నాడు. ఈరోజు నేను ఎంత సిల్లీగా మాట్లాడుతున్నానో నాకు తెలుసు. మనిద్దరి మధ్య వాగ్దానాలు ఏమిటా అని ఆలోచిస్తున్నావా? అతను ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఈరోజు నిన్ను కల్లారా చూసే వరకు నా మనసులో లేదు. ఎందుకో చాలా భయం వేసింది. ఏమిటో ఒకటే ఆందోళన. ఇలా నాకెప్పుడూ అనిపించలేదు. ఏమిటిది? సంతోషం మరీ ఎక్కువైతే ఆందోళన కలుగుతుందా? నిన్ను ఇలా నా పక్కన చూస్తుంటే. అతని కంఠం జీరపోయింది. ఆమె చెయ్యి పెదవులు కానించుకున్నాడు. సౌ, ఒక మనిషి మరో మనిషిని కోరుకోవటంలో సుఖము బాధ రెండూ ఉన్నాయి కదూ సౌ. నేను అదృష్టవంతుడిని కదూ. అతని ఆనందమైకం నిండిన మాటలు ఆమె మనసుకి నిశ్శబ్దంగా శృంఖలాలు తగిలిస్తున్నాయి. నిజమే, వత్సల్ ఎప్పుడూ ఇలా ఉండడు. సహజంగా అతను చాలా మితభాషి. గంభీరంగా ఉండే స్వభావం. ఎదుటివారు చెప్పింది విని ఆకలింపు చేసుకోవటమే అలవాటు తప్ప మనసు విప్పడు. ఈరోజు అతను ఇంత ఆనందంగా ఉండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు భయం కూడా వేస్తోంది. భయమే. ఎందుకంటే తను ఒకానొక ప్రియాతి ప్రియమైన అత్యంత అపురూపమైన సంబంధాన్ని తెగ్గొట్టేసుకోబోతోంది. పచ్చటి చేల మధ్య ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి వెళ్తోంది జీపు. వత్సల్ డ్రైవ్ చేస్తూ అడిగాడు. సౌ, అదిగో చూసావా మన పొలం ఎంత బాగా ఎదిగిందో. ఈసారి బాగా దిగుబడి వస్తుంది. ఆ మామిడి తోట చూడు, చెట్లు ఎంత పెద్దవి అయినాయో చూడు. తోటలో క్రింద ఎండ పడటం లేదు. ఇది చూస్తుంటే నాకు ఇంకా నిన్న మొన్న ట్రాక్టర్తో నేను ఎగుడు దిగుడుగా దెబ్బలతోనున్న నేలని చదును చేసి ఈ మొక్కలు నాటినట్టే ఉంటుంది. అతను తల తిప్పి తోటవైపు చూస్తుంటే సౌగంధి అతను చూపిస్తున్న తోటని చూడటం లేదు. ఆనందంతో కలకలలాడుతున్న అతని ముఖాన్నే చూస్తోంది. అతను అంటున్నాడు, ప్రేమతో పెంచిన మొక్కలు పెరిగి పెద్దయి పూలు పూసి కాయలు కాస్తుంటే చూస్తుండటం ఎంతో సంతోషంగా ఉంటుంది కదూ. అదిగో నీవు ఉయ్యాలు వేసే మామిడి చెట్టు. సౌగంధి పెదవి బిగించి ఎటో చూస్తోంది. ఆ పచ్చటి చెట్లు, ఆ మధురమైన జ్ఞాపకాలు ఆమెకేమీ సంతోషం కలిగించటం లేదు. ఆ ప్రసక్తే విసుగ్గా ఉంది.
ఆమె మనసు అతని మనసుకి పూర్తి వ్యతిరేకంగా ఉంది. అతను ఎప్పుడూ ఎరగనంత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటే ఆమె ఎప్పుడూ జీవితంలో అనుకోనంత బెరుకుగా, భయంగా, దిగులుగా ఉంది. ఆ క్షణంలో ఏకత్వంగా ఉండాల్సిన వారిద్దరి మనసులు భిన్న ధృవాలుగా ఉన్నాయి. జీప్ ఇదేం తెలియనట్టు, తన యజమాని ఆనందం ఒక్కటే తనకి తెలిసినట్టు ఆ పొలాల మధ్య నుంచి పరుగు తీస్తోంది. జీపు వచ్చి ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది. ఆ ఇల్లు ముందు భాగం ఈ మధ్య కాలంలోనే అధునాతనంగా మార్చినట్టుగా గ్రిల్ వరండా, అద్దాలు, కిటికీలతో కనిపిస్తోంది. జీప్ ఆగగానే అడిగో మావయ్య వచ్చాడు, మావయ్య వచ్చాడు ఆడుకుంటున్న పిల్లల ఆట మానేసి పరిగెత్తుకు వచ్చారు. ఇంటి ముందు పచ్చటి ఆకులతో పందిరి వేసి ఉంది. నౌకర్లు కొంతమంది మామిడి తోరణాలు కడుతుంటే మరికొంతమంది జాగా అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. ఇల్లంతా కొత్తగా వేసిన రంగులతో, పసుపు కుంకుమలతో కలకలలాడిపోతోంది. పెరట్లో ఎక్కడో చేస్తున్న తీపి పిండి వంటల్లోని నెయ్యి ఘుమఘుమల వాసన వీధి వాకిట్లోకి వస్తోంది. మామయ్య వచ్చాడు అనే పిల్లల అరుపులు వినగానే వంట ఇంట్లో వంటామె చేత అరిసెలు లెక్కబెట్టిస్తున్న వరలక్ష్మమ్మ గారు ఆ పని మానేసి లేచి వచ్చింది. ఆవిడ ముఖంలో వత్సల్ పోలికలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ముఖంలో కనిపిస్తున్న మంచితనమే ఆమెకి శ్రీరామ రక్షలా, అదే ఆమె పడిన కష్టాల నుండి తప్పించిన కవచంలా అనిపిస్తోంది. ఆమె ఎవరిని పలకరించినా హృదయపూర్వకంగా, ఆత్మీయంగా ఉంటుంది. జీప్లో నుంచి దిగి సందేహంగా నిలబడి ఆ ఇంటి వాతావరణం పరిశీలిస్తున్న సౌగంధిని ఆవిడ గబగబా ఎదురెళ్ళి, వచ్చావా అమ్మా, నీకోసమే చూస్తున్నాను అంటూనే కౌగిలించుకుంది. నా బంగారు తల్లి అంటూ బుగ్గపునికి ముద్దులాడింది. ఈ రైలు టైంకి వస్తుందో రాదో, ఓ చెంప టైం అయిపోతోంది. నిన్ను పెళ్లికూతుర్ని చేయాలయే, ఎలాగా అని మదన పడుతున్నాను. రా లోపలికి. నువ్వేమో ముందుగా రాకపోతివి, వాడేమో నాకేం తెలియదు అంటాడు. ఎవరిని అడగని చెప్పు. ప్రతి పని మీ ఇద్దరికీ తృప్తిగా జరగాలని నా ఆరాటం. ఇదిగో ఈవిడ మా పిన్నత్తగారి కూతురు అనసూయ. ఈ అమ్మాయి ఆవిడ పెద్ద కూతురు వర్ధని. ఈవిడ మా వదినగారి మరదలు. వరలక్ష్మమ్మ గారు ఎవరినో చూపిస్తూ పరిచయం చేస్తుంటే సౌగంధి అప్రయత్నంగా నమస్కరిస్తోంది తప్ప వారెవరో గమనించడం లేదు. పెళ్లికూతురు వచ్చింది అనేసరికి బంధువులంతా చూడటానికి వచ్చి మూగారు. చిత్రవారిని తోసుకుంటూ వచ్చి సౌగంధి చేయి పట్టుకుని, ఏం మరదల పిల్ల, రాత్రికి పెళ్లి పెట్టుకుని ఇప్పుడా రావటం? నువ్వు అసలు పెళ్లికూతురువా పెళ్లి కొడుకువా అంట. అమ్మా అసలు భయం ఉందా అని. చిత్ర, సౌని లోపలికి తీసుకెళ్ళమ్మా. నీ పెట్టేదమ్మా అంది వరలక్ష్మమ్మ. తీసుకురాలేదత్తయ్య. అయ్యో అదేమిటి, మర్చిపోయావా? మరదల పిల్ల పెళ్లి ఆదుర్దాలో పెట్టి తీసుకురావటం మర్చిపోయిందన్నమాట. ఇప్పుడే మొదలైంది మతిమరుపు. చిత్ర అన్న తీరుకి అందరూ నవ్వారు. సౌగంధి గబగబా తన గదివైపు నడిచింది. చిత్ర వెన్నంటే వచ్చింది. నీకు తెలుసా సౌ, పెళ్ళికి వచ్చిన బంధువులంతా పెళ్ళికూతురు ఇంకా రాలేదా అంటూ ఒకటే ప్రశ్నలు. అమ్మా నేను చెప్పలేక చచ్చిపోతున్నామనుకో. సౌగంధికి తన గదిలో అడుగుపెట్టిన తర్వాత కాస్త ప్రాణం లేచి వచ్చింది. ఇంటి నిండా ఇంతమంది జనం కిటకిటలాడుతున్నా ఎవరూ ఈ గదిలో మాత్రం అడుగు పెట్టలేదని శుభ్రంగా ఉన్న ఆ గది, తెల్లగా వేసి ఉన్న మంచం మీద పక్కా చెబుతున్నాయి. అమ్మయ్య, మంచం మీద కూర్చుంటూ అంది. చిత్ర ఫ్యాన్ వేసింది. నేనేమో 4 రోజుల క్రిందే వచ్చి కూర్చున్నాను. మా ఆయన్ని వదిలి వచ్చాను. ఆయన భోజనానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో. చిత్ర ధోరణే అంతా. ఎంతసేపు మా ఇల్లు, మా ఆయన, నా పిల్లలు, ఇంకో ఝాసే ఉండదు. ఇంతలో వరలక్ష్మమ్మ గారు వచ్చింది. ఆవిడ వెంట 4 ముత్తైదువులు వచ్చారు. ఒక ఆమె పెద్ద పళ్ళెంలో హారతి వెలిగించి తెచ్చింది. అమ్మా సౌ, చప్పున హారతి ఇచ్చేసి కాఫీ ఇచ్చేస్తానమ్మా, టైం అయిపోతోంది, మళ్ళీ వర్జం వచ్చేస్తోంది. ఆవిడ అంటుండగానే ఒక పెద్ద ఆమె సౌగంధి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి హారతి అద్దింది. ఇదేమిటి, ఇదేం వద్దు, వెనక్కి తగ్గుతూ అంది. నీకు ఇష్టముండదని నాకు తెలుసునమ్మా, ఏదో నా సరదా అంది వరలక్ష్మమ్మ. సౌగంధి బొట్టు తుడిచేసుకోబోతుంటే చిత్ర చేయి గట్టిగా పట్టుకుని ఆపేస్తూ, ఛీ అదేమిటి, తప్పు కదూ అంది. సౌగంధి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వాళ్ళు హారతి అద్ది నెత్తిమీద అక్షింతలు వేసి దీర్ఘ సుమంగళి భవ, పుత్ర పౌత్రాభిరస్తు అని ఏవేవో అనేస్తూ ఆశీర్వదించేశారు. కాఫీ పంపిస్తాను, తాగి తర్వాత స్నానం చేసిరామ్మా అంది వరలక్ష్మమ్మ వెళుతూ. చిత్ర సౌగంధి చెవి దగ్గర ముఖం పెట్టి, నీకు తెలుసా, అమ్మ తన నగలన్నీ మార్పించి నీకు నగలు చేయించింది. చాలా బాగున్నాయి, అన్నీ కొత్త మోడల్సు, నీకు చెప్పవద్దంది, సస్పెన్స్ అంటుండగా పనిపిల్లాడు కాఫీ తెచ్చి ఇచ్చాడు.
మీ అత్తయ్య స్వయంగా కలిపినట్టుంది, ఎంత పక్షపాతమో అంది తాగి రుచిగా ఉండటం చూసి. సౌ ఇంతలో పిలుపు వినిపించింది. సౌగంధి చప్పున తిరిగి చూసింది. ఎదురుగా గుమ్మంలో వత్సల్ నిలబడి ఉన్నాడు. అతను ఒక్క క్షణం ముఖాన కుంకుమ బొట్టుతో, నెత్తిమీద నుంచి ఒడిలో జారిపడిన అక్షింతలతో మంచం మీద కూర్చుని ఉన్న సౌగంధిని చూశాడు. అతని కళ్ళల్లో మెరుపులాంటి ఆనందం తలుక్కుమంది. ఇంతలో చిత్ర అని పిలిచాడు. ఏమిటన్నయ్యా అంటూ ఎదురు వెళ్ళింది. వత్సల్ సౌగంధిని చూడటం చూసి అతనికి ఎదురుగా నిలబడి 2 చేతులు చాచి సౌగంధిని కనబడనీయకుండా చేస్తున్నట్లు నటిస్తూ, అన్నయ్య, నిషిద్ధం నిషిద్ధం. మీ ఇద్దరు ఎంత చిన్ననాటి స్నేహితులైనా తెర తీసే వరకు నువ్వు సౌని చూడకూడదు. చూసావా, అపశకునం అవుతుంది. నీ ఇష్టం మరి అంది బెదిరిస్తూ. వద్దు వద్దు, నేను అసలు చూడను, ఈ పక్కకే రాను. ఇవిగో సౌ బీరువా తాళం చెవులు నా దగ్గరున్నాయి, ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. చూడను అన్నాడే గాని అతని కళ్ళు సౌగంధి ముఖం వదిలి పక్కకు తిరగలేకపోతున్నాయి. చిత్ర అతన్ని భుజాలు పట్టి పక్కకి తప్పిస్తూ, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే మేం దూతికలం, చాలామంది ఉన్నాంలే. ఆ 3 ముళ్ళు పడే వరకు మీరిద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి వీలు లేదుగాక లేదు అంటూ తోసేసింది. వత్సల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిత్ర తాళం చెవులు తెచ్చి సౌగంధి చేతిలో పెడుతూ, మా అన్నయ్యని చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఈ ఇంట్లో పెళ్లిపీటల మీద కూర్చునే వరకు పెళ్లి పెద్దవాడేనయ్యే. నేను వెళ్ళి అమ్మకి ఏం సాయం కావాలో చూసి వస్తాను. ఈ లోపల నువ్వు స్నానం చేయి మహారాణి అంటూ వెళ్ళబోయి ఆగి వెనక్కి తిరిగి సౌగంధి గడ్డం పట్టుకు కదుపుతూ, సౌ, నువ్వు నిజంగా మహారాణివే అంది. ఆ అనటంలో ఆత్మీయత, స్నేహం కనిపిస్తున్నాయి. సౌగంధికి ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఇంతసేపటికి ఇప్పటికి ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపించింది. ఒక్కసారి దీర్ఘంగా నిశ్వసించి లేచి వెళ్ళి గదిలో మంచం పక్కనే ఉన్న బీరువా తెరిచింది. అందులో తనకి కావలసిన బట్టలన్నీ ఉన్నాయి. ఇస్త్రీ దొంతర్లతో పాటు మడత విప్పని కొత్త చీరలు కూడా చాలా ఉన్నాయి. సౌగంధి తనకి కావలసిన బట్టలు తీసుకుని చేతి మీద వేసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ నిలువుటద్దం ముందు నుంచి వెళ్తూ అందులో తన ప్రతిబింబం చూసుకుంది. పెద్ద కుంకుమ బొట్టుతో అమ్మవారిలా ఉంది. సౌగంధి సంశయం అనేది లేకుండా ఆ బొట్టుని తుడిచేసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చిన తర్వాత జడ వేసుకుంటుంటే కిటికీ కర్టెన్లు మధ్యలో విడిపోవటంతో దూరంగా హాల్లో ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. కొంతమంది తమలపాకుల బుట్ట ముందేసుకుని కిల్లీలు కడుతున్నారు. మరికొంతమంది పూలమాలలు కడుతున్నారు. సౌగంధి అవతల కిటికీలోంచి దూరంగా ఆడుకుంటూ కనిపిస్తున్న చిత్ర కొడుకుని పిలవటానికి ఆ కిటికీ దగ్గరకు వచ్చింది. వాడిని పిలిచి వత్సల్ని అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మనమని కబురు చేయాలని. పూలు మాలలు కడుతున్న ఆడవారు వెనక కిటికీ దగ్గర ఉన్న సౌగంధిని గమనించలేదు. తమలో తాము గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఏమిటో వదిన, రోజులు మరి ఉప్పలాయిగా ఉన్నాయి. ఎక్కడైనా పెళ్ళికొడుకు టెన్షన్గా పెళ్ళికి రావడం చూసాం కానీ ఇలా పెళ్లి కూతురు రావడం విన్నామా? సరిగ్గా టైంకి రైలు దిగింది. వచ్చిన మనిషి ఇంతమంది ఉన్నామా, ఒక్కరిని పలకరించలేదు, ఏమీ లేదు. సరాసరి వెళ్ళి గదిలో కూర్చుంది. సరే, ఆవిడగారు వాళ్ళకి గారాలు పట్టి ఆవిడ ఆడింది ఆట, పాడింది పాట. వాళ్ళు అనకు. వరలక్ష్మి గారు ఏముంది పాపం, కొడుకు ఎంత అంటే అంత. ఆ వత్సలున్నాడే అతనే మరీను. ఒక్క మాట నడు, ఎవరన్నా అంటే చంపేస్తాడు, అంత అపురూపం. ఏమిటమ్మో ఆడపడుచా, నువ్వు మరీ చెబుతున్నావు. అట్లా చూడటం అతగాడి గొప్ప, చూసి ఉద్ధరిస్తున్నాడంటావా? సౌ లక్షల ఆస్తికి వారసురాలు. ఆ పిల్లకి చిన్నప్పుడే తండ్రి పోతే పెంచాము అన్న పేరుతో చుట్టూ కోటగోడ కట్టి బంగారం లాంటి పిల్లని, ఆస్తిని సొంతం చేసుకుంటున్నారు. ఈ మాట నేను చచ్చినా ఒప్పుకొని పిన్ని. సౌ తండ్రి నారాయణ సంగతి మీరు ఎరగరు గాని నాకు తెలుసు. వట్టి తాగుబోతు మనిషి. తాగి వచ్చి తంతుంటేనేగా ఆ పెళ్ళాం కాస్త హరీమంది. ఆయన ఏమిచ్చి వెళ్ళాడు? పడిపోతున్న ఓ పెంకుటిల్లేగా, 1/2 ఎకరం మాగాణి, దానిమీద 6,500 అప్పు. ఆ పడిపోయే కొంప ఇంత వైభవంగా మారిందంటే అంతా ఆ వత్సలు పడిన కష్టమేగా. ఆ మామిడి తోట వేసేటప్పుడు రాత్రింబవళ్ళు ట్రాక్టర్తో దున్నుతూ వాడెంత అవస్థపడ్డాడో మీరేం చూశారు? నన్ను అడగండి చెబుతాను. ఏమో, అదంతా ఆ అమ్మాయి పేరు బలం కావచ్చు. చాలే, కష్టం ఒకరిది, పేరు మరొకరిది. ఇక్కడ వత్సల్ ఈ పొలాల కోసం నానా కష్టపడి డబ్బు సంపాదిస్తుంటే ఆవిడగారు అక్కడ హైదరాబాదులో టింగురంగా అంటూ జమీందారీ దర్జా వలకబోస్తోంది. ఈయనగారు మురిపిస్తే ఆవిడ గారాలు పోయింది తప్ప. అత్తయ్య, నీకు వత్సలు మీ మరిది కూతుర్ని చేసుకోను అని చెప్పినప్పటి నుంచి కోపం.
ఇతగాడు చేసుకోలేకపోతే లోకం గొడ్డుపోలేదమ్మా. మా అమ్మాయికి పెద్ద ఇంజనీర్ వచ్చాడు. సౌగంధికి వారి మాటలు వింటుంటే అసహ్యం వేసింది. ఛీ, ఏం మనుషులు వీళ్ళు! ఇంటికి వచ్చి ఇంటివారినే ఆడిపోసుకుంటున్నారు. సౌగంధి ఇంకో కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న చిత్రకొడుకుని రోమి ఇలా రామ్మా అని పిలిచింది. వాడు పరిగెత్తుకు రాగానే వత్సల మావికి నేను అర్జెంటుగా ఒక మాట చెప్పాలి, రమ్మంటున్నాను అని చెప్పు అంది. రోమి తల ఊపి పరిగెత్తాడు. 10 నిమిషాల తర్వాత వత్సలు వచ్చాడు. అతను వస్తుంటే ఆడవాళ్ళు ఆప్యాయంగా పలకరించారు. ఏం నాయనా, భోజనాలు ఎప్పుడు? పిల్లని చూశాను, బంగారు బొమ్మలా ఉంది. మీ ఇద్దరు లక్ష్మీనారాయణుల్లా ఉన్నారు. ఈ మాటలు వింటుంటే సౌగంధి ఒళ్ళు మండిపోయింది. వత్సల్ గదిలోకి వచ్చాడు. సౌగంధి వెంటనే వెళ్ళి గది తలుపులు ధడాలుమని మూసి గడియపెట్టింది. వత్సల్ క్షణంసేపు చకితుడైనట్టు చూశాడు. సౌ, అవతల వాళ్ళున్నారు అన్నాడు మొహమాటంగా. ఉండని, ఉంటే నాకేం, ఐ డోంట్ కేర్ అంది. సరే అన్నట్టు అతను అంతలోనే సర్దుకున్నాడు. సౌగంధిని చూస్తుంటే అతని ముఖం మళ్ళీ ఆనందమయం అయింది. ఏమిటి పిలిచావు? ఆ కంఠం ఎంతో అనునయంగా ఉంది. ఇష్టమైన వ్యక్తి నోటి వెంట ఎంతో ఇష్టమైన మాట వినడానికి మనసావాచ సంసిద్ధుడై ఎదురుచూస్తున్న మనిషిలా ఉన్నాడు. అతని శరీరం ఎందుకో దూరంగా ఉండలేకపోతోంది. ఆమె నుదుటి మీద తారట్లాడుతున్న ముంగురుల్ని సరిచేయాలని, ఆమె చేతిగాజులు సవరించాలని, ఆమె చుబుకం పట్టి ఎత్తి ఆ కనుదోయల్లో తన ప్రతిబింబం చూసుకోవాలని అనిపిస్తోంది. వత్సల్, నేను అర్జెంటుగా నీకు ఒక మాట చెప్పాలి. ఏమిటది? నేను నీ ఎదుట హాజరుగా ఉన్నాను అన్నట్లుంది అతని ధోరణి. వత్సల్, ఈ పెళ్ళి జరగటం లేదు. నాకిష్టం లేదు. నిజంగా చెబుతున్నాను, నాకిష్టం లేదు. నేను సీరియస్గా చెబుతున్నాను, నాకిష్టం లేదు. నీకు ముందే ఉత్తరం రాయాలని, నా మనసుకి నచ్చజెప్పుకుని రాజీ పడాలని నేనెంతగానో ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. ఇంకో గంటలో మళ్ళీ ట్రైన్ ఉంది. నేను దానికి వెళ్ళిపోతున్నాను. సో నేను నీకు దండం పెడతాను. నన్ను తిట్టు, కొట్టు, ఏమైనా చెయ్యి. ముందు ఆ గుంపునంతా ఇంటి నుంచి పంపించేయి. వాళ్ళకి పెళ్లి జరగటం లేదని చెప్పు. సౌ, అతను అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేసి దగ్గరికి రాబోయాడు. సౌగంధి వెంటనే వేగంగా 4 అడుగులు వెనక్కి వేసి అవతలికి జరిగింది. 2 చేతులు జోడిస్తూ రుద్ధమైన కంఠంతో అంది. వత్సల్, ప్లీజ్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నన్ను బలవంతం చేయొద్దు. ఏమైంది సౌ? నాకు ఇష్టం లేదు. నేను ముందుగా ఎంత చెప్పాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఈ పెళ్లి జరగదు. నేను వెళ్ళిపోతున్నాను. అతను 2 అడుగులు వేసి ఒక్క క్షణం మంచం అంచున కూర్చున్నాడు. అతని ముఖంలో గదిలోకి ప్రవేశించినప్పటి ఆనందం లేదు. తెల్లగా పాలిపోయినట్లయింది. ఆనందోత్సాహాలు ఇంకిపోయిన మరుభూమిలా ఉంది అతని ముఖం. భావరహితంగా మారిపోయిన అతని ముఖం చూస్తుంటే సౌగంధికి క్షణంసేపు తన ఆందోళన, వ్యతిరేకత మర్చిపోయి భయం వేయసాగింది. వత్సల్, దయుంచి కారణం అడగకు. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు వేయకు. నేనెప్పుడైనా అడిగానా? అతని కంఠం చాలా మంద్రస్థాయిలో ఉంది. లేదు, అందుకు నేనెప్పుడూ కృతజ్ఞురాలినే. ఇప్పుడు ఇంకా కృతజ్ఞురాలినవుతాను. సౌగంధి అశాంతంగా చేయి కదిపింది. అంతలోనే మళ్ళీ చేతులు జోడించింది. నువ్వు అత్తయ్యకి ఏం చెబుతావో, ఎలా చెబుతావో నీ ఇష్టం. అతను ఒక్కసారి పెదవి కదిపి ఏదో చెప్పబోయాడు. వెంటనే విరమించుకున్నాడు. సరే, మంచం మీద నుంచి లేస్తూ అన్నాడు. అత్తయ్యకి ఏమని చెబుతావు? ఏం చెప్పమంటావు? వెళుతూ వెనక్కి తిరగకుండానే అడిగాడు. నువ్వు చెప్పు, ఆవిడ మనసు నొప్పించకుండా చెప్పు. సరే, అతను వెళుతూనే ఉన్నాడు. వత్సల్ పిలిచింది. అతను ఇటు తిరిగాడు. అతనిలో రవ్వంత కూడా తొట్రుపాటు కానీ, ఆగ్రహం కానీ, ఆ అవమానం పొందిన ఛాయలు కానీ లేవు. అసలు ఏ భావమూ లేని నిస్తేజంగా, నిరాసక్తిగా, నిర్లిప్తంగా ఉన్న ఆ ముఖం చూస్తుంటే సౌగంధికి మళ్ళీ భయం వేసింది. నేనిప్పుడు అరగంటలో వెళ్ళిపోతున్నాను. అతను తల ఊపాడు. వెళ్ళి గది తలుపులు గడియ తీయబోతుంటే అతని చేతులు అప్రయత్నంగా చేతకాని వాటిలా ఆగిపోయినాయి. క్షణమాగి అతను వెనక్కి తిరిగాడు. సౌ, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు. ఇది ఆపుచేసే బాధ్యత నాది. కానీ నువ్వు ఇప్పుడే వెళ్ళవద్దు. భోజనాల సమయం అవుతోంది. వాళ్ళెవరూ ఇక భోజనం చేయరు. నువ్వు మామూలుగా ఉండు. నేను నిన్ను తీసుకెళ్ళి ట్రైన్ దగ్గర దింపుతాను. అతను ఎప్పటిలా సరేనా అని ఆమె అభిప్రాయం అడగలేదు. ఇది ఇలా జరుగుతుంది అని తుది నిర్ణయం తనే చెప్పినట్లుగా చెప్పాడు. మరుక్షణం గడియ తీసుకుని తలుపులు తెరిచి వెళ్ళిపోయాడు. వెనక నుంచి సౌగంధి చూస్తూనే ఉంది. అడుగులు వేయటంలో ఎలాంటి తొందరపాటు లేదు.
వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడో వెళుతున్నప్పుడు కూడా అలాగే వెళ్తున్నాడు. ఏం బాబు, భోజనాలకు ఇంకెంతసేపు ఆలస్యం? అయిపోయింది పిన్ని, ఆలస్యం లేదని అమ్మ ఇందాకే అంది. నాయనా వత్సల్, పెళ్ళికి కర్పూరం దండల ఆర్డర్ ఇచ్చాం, ఆ సాయిబు ఇంకా రాలేదు. వస్తాడులే, ఇప్పుడేం తొందర? మామయ్య, ఎదురుగా పరిగెత్తుకు వచ్చిన రోమి చేయి పట్టుకుని నాకు క్రికెట్ బ్యాట్ కావాలి అని మారం చేస్తుంటే ఇస్తాను అని చెబుతూ వాడితో కబుర్లు చెబుతూ వెళ్ళిపోయాడు. సౌగంధి వచ్చి మంచం మీద కూలపడింది. మనసంతా హమ్మయ్య అని హాయిగా అనిపించడం లేదు. ఏదో కొండంత భారం కొత్తగా తల మీదికి దిగినంత బరువుగా, ఆ బరువు మొయ్యలేక అయోమయం అయిపోతున్నట్టుగా ఉంది. ఇదేమిటి, వత్సల్ ఇంత సులభంగా అంగీకరిస్తాడని తను అనుకోలేదు. పెద్ద గొడవ అవుతుందని, చివరికి తను కోపగించుకుని వెళ్ళిపోవలసి వస్తుందని అనుకుంది. అలాంటిదేం జరగలేదు. ఇంత పెద్ద వార్త చెప్పి తను ఇక్కడ ఏం జరగనట్టు కూర్చుంది. బయట జీపు వెళ్ళిన ధ్వని వినవచ్చింది. సౌగంధి కిటికీలోంచి చూసింది. వత్సల్ ఎక్కడికో వెళ్తున్నాడు. సౌగంధి మనసులో కంగారు, ఆందోళన రెట్టింపు అయినాయి. ఎక్కడికి వెళ్తున్నాడు? కొంపదీసి జీపుని దేనికైనా ఢీకొట్టాడు కదా. సౌగంధి కళ్ళ ముందు రక్తసిక్తమైన బట్టలతో స్పృహలేని వత్సల్ శరీరం ఎవరో మోసుకొస్తున్నట్టే కనిపిస్తోంది. అత్తయ్య ఏడుపులు, తిట్లు, బంధువులంతా గుసగుసలు, చిత్ర పెడుతున్న చీవాట్లు. అబ్బా, సౌగంధి ఆలోచనలతో తల బద్దలైపోతున్నట్లుగా కణతలు 2 చేతులతో నొక్కింది. జడవేసుకోవటం అయిందా అమ్మా? వరలక్ష్మమ్మ గారు లోపలికొచ్చింది. సౌగంధి లేచి నిలబడింది. అయిందన్నట్టు తల ఊపింది. ఆవిడ వెంట తెచ్చిన పెట్టెను మంచం మీద పెట్టి తెరిచి ఒక్కొక్కటిగా తీసి సౌగంధికి ఇవ్వసాగింది. చిత్రతో మద్రాసు వెళ్ళి తెచ్చానమ్మా, షాపువాడన్నీ కొత్త డిజైన్లే అన్నాడు. నాకు నచ్చినాయి. నాకెందుకు అత్తయ్యా ఇవి? నేను నగలు ఎక్కువగా ఇష్టపడనని నీకు తెలుసుగా. తెలుసునమ్మా, అయితే మాత్రం నా ముచ్చటగా నేను ఇవ్వాలి కదా. నీకు పుట్టిన పిల్లలకి కనీసం బామ్మ నా పెళ్లినాడు ఇచ్చింది అని నువ్వు చూపించడానికైనా ఉండాలిగా. ఇంతలో చిత్ర వచ్చింది. అమ్మా, నువ్వు ఇలా మీ కోడలి దగ్గర కూర్చుని కబుర్లు చెబుతుంటే అవతల చుట్టాలుగా తేం కాను. వంట ఆయన ఇంకా 10 సేర్లు అన్నం వేయాలంటున్నాడు. పక్క ఊరు కుర్రాళ్ళంతా ఈ పూట ఇక్కడికే భోజనానికి వస్తున్నారట. నువ్వు వెళ్ళి చెప్పిరా. అన్నీ నాకే పురమాయిస్తావు నువ్వు. అయినా నాకు తెలియక అడుగుతాను. మావాడు పెళ్లి కొడుకునని ఓ పక్కన కూర్చోకుండా అన్ని పనులు చూసుకోవటం లేదా? అలాగే ఈ పెళ్లి కూతురు మాత్రం ఎందుకు చూడదు? నేను ఇప్పటి వరకు చూశాను. సౌని చూసేసరికి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. సౌ, నువ్వే వెళ్ళి ఆ ఏర్పాట్లు చూసుకో అంటూ కూర్చుంది. నే చెబుతానులే. వరలక్ష్మమ్మ గారు వెళ్ళింది. చిత్ర నగలు చూస్తూ, సౌ, అమ్మ పాతకాలం చాదస్తాం అనుకుంటాను. నగలెన్నికలో ఆవిడికి ఎంత టేస్ట్ ఉందని ఇవన్నీ ఆవిడే ఎన్నిక చేసింది. ప్రతిదీ నీకు పెట్టుకుంటే బాగుంటుందో లేదోనని 10 సార్లు జ్ఞాపకం చేసుకుని చూసి మరీ కొంది. సౌ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. గొప్ప చెప్పటం కాదు. అమ్మ, వత్సల్ వీళ్ళిద్దరు లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కువగా కనిపించరు. మా అత్తగారి దగ్గర నిన్ను 4 రోజులు అట్టి పెడితే తెలుస్తుంది. చిత్ర ఏవేవో కబుర్లు చెబుతోంది. కానీ సౌగంధి మనసుకి అవేం ఎక్కటం లేదు. వత్సల్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇంకా రాలేదేమిటి? తను ఉండటమా వెళ్ళిపోవటమా? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. అనుకుంటుండగానే జీపు వచ్చిన శబ్దమైంది. సౌగంధి గుండెలు కొట్టుకుంటున్నాయి. హాల్లో అతని మాట మామూలుగానే వినిపిస్తోంది. ఇంకా ఆలస్యం దేనికమ్మా? వంట అయిందిగా, భోజనాలకి సిద్ధం చేయమను. చిత్ర మాటలు వినగానే సాయానికి వెళ్ళింది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. చిత్ర బలవంతంగా ఆకలి లేదని చెబుతున్నా సౌగంధిని లాక్కు వచ్చింది. అందరూ కూర్చున్నారు. సౌగంధి 2-3 సార్లు వత్సల వైపు చూసింది. కానీ అతను ఇటు చూడటం లేదు. అతని ముఖం మామూలుగానే ఉంది. చలోక్తులతో, నవ్వులతో, సరదాలతో భోజనాలు పూర్తయినాయి. 1 గంట తర్వాత అత్తయ్య గొడవగా అరవటం వినిపించింది. ఏమిట్రా నువ్వనేది? నీకేమైనా మతిపోయిందా? అమ్మా, నేను అనవసరంగా ఏదైనా చెబుతానా? నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అదా? అసలు ఇందాకటి నుంచి అన్నయ్య ముఖం చూస్తున్నాను. నాకు అప్పుడే భయం వేసింది ఏదో జరిగిందని. ఒరేయ్, సౌకి ఏమని చెబుతావురా? నేను నచ్చ చెబుతాగా అమ్మా. సౌ ఏమీ అనుకోదు. నువ్వు మాత్రం గొడవ చేయకు. అదే నేను నిన్ను అడిగేది. సౌగంధికి ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదేమిట్రా, ఇదెక్కడి గోలా? ఆవిడ ఏడుస్తూ సౌగంధి గదిలోకి వచ్చేసింది. సౌ, నువ్వైనా చెప్పమ్మా. ఎవరో ఫ్రెండ్కి ప్రాణం మీదకి వచ్చిందిట. వీడు పెళ్లి మానేసి పరిగెత్తుతాడట. నువ్వు పోట్లాడు. ఇప్పుడు కాకపోతే ఇక ముందెప్పుడు?
ఈ పెళ్లి జరగదని బెదిరించు. సౌ, నువ్వు ఒక్కదానివే వాడిని ఆపగలవు. నీ మాటకి ఆగుతాడు. సౌగంధి మాట్లాడలేదు. చిత్ర కల్పించుకుంది. సౌ అన్నదమ్మా అంటుందని నువ్వెలా అనుకుంటున్నావు? ఎంతైనా వాళ్ళిద్దరూ ఒకటే. అయినా నీ పిచ్చిగాని అదేదో అర్జెంటు కాకపోతే అన్నయ్య ఈ పెళ్ళి వద్దంటాడా? ఏమిటోనే అమ్మా, నాకేమీ తోచడం లేదు. నువ్వు కంగారు పడకు, చూడు ఎలా చెమటలు పోస్తున్నాయో. చిత్ర ఆవిడని మంచం మీద కూర్చోబెట్టింది. ఒరేయ్ ఒరేయ్, ఈరోజు పెళ్ళి కాకపోతే జన్మలో ఇక నా కళ్ళతో నీ పెళ్ళి చూడలేనురా. నీకు అమ్మ ఉండాలో అవసరం లేదో తేల్చుకో అని సౌ చేయి పట్టుకుని, నేను నీతో వచ్చేస్తాలే అమ్మా. నా మాట విలువలేదు వాడికి, ఇంక ఇక్కడ ఎందుకు ఉండాలి? అప్పటికే అందరూ వచ్చి అక్కడ మూగారు. చిత్ర మంచినీళ్లు తెచ్చి ఇస్తూ రహస్యంగా అంది. అమ్మా, నువ్వు కాస్త గొడవ ఆపుతావా? వాళ్ళంతా ఇంకేదో కొంప మునిగింది అనుకుని మన గురించి కథలు ప్రచారం చేస్తారు. అన్నయ్య పెళ్ళి ఆగిపోయిందని చెప్పేశాడు. వాడి మాటంటే మాటే. చూడు సౌ ఎంత ధైర్యంగా ఒప్పుకుందో. ఆడపిల్ల పాపం ఏమంటుందే అమ్మా? ఎందుకనదు? నోరు లేదా ఏమిటి? పరిస్థితి వత్సలు చెబితే అర్థం చేసుకుని ఉంటుంది. నువ్వు అర్థం చేసుకో, గొడవ చేయకు. చిత్ర బాగా కసరటంతో ఆవిడ ఏడుపు నిగ్రహించుకుంది. క్షణంలో రాత్రికి జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ అయిందని, వత్సలు ఫ్రెండ్కి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చిందని అందరికీ తెలిసిపోయింది. అయితే ఇంక మేమెందుకు, వచ్చి 2 రోజులైంది. వదినా, మధ్యాహ్నం 1 గంట రైలుకి వెళతాం. అరగంటలో బస్సు ఉంది, మేం బయలుదేరతాం అంటూ చాలామంది సర్దుకోసాగారు. 4 గంటలు అయ్యేసరికి చాలామంది వెళ్ళిపోయారు. పెళ్లి పందిట్లో సందడి మోగబోయింది. వంటవాళ్ళు గాడిపోయి ఆర్పేసి వెళ్ళిపోయారు. రాత్రి 8 గంటలయింది. సౌగంధి రైలుకి బయలుదేరుతోంది. వరలక్ష్మమ్మ గారి గదిలోకి వచ్చింది. ఆవిడ మధ్యాహ్నం నుంచి ఒకటే ఏడుపు, భోజనం కూడా చేయలేదు. చిత్ర ఈ మాట వత్సలికి చెబితే, అమ్మని ఈ పూట మనం వదిలేయాలి అన్నాడు. నేను వెళుతున్నానత్తయ్య అంటుంటే సౌగంధి కంఠం జీరబోయింది. ఆవిడికి కొడుకు మీద చాలా కోపంగా ఉంది. పొద్దుట్నుంచి అతనితో మాట్లాడటం మానేసింది. తన సంతోషమంతా ఏదో భూతం వచ్చి ఎత్తుకుపోయిన చిన్నపిల్లలా బేలగా ఉంది ఆవిడ ముఖం. నువ్వు మమ్మల్ని క్షమించవద్దు, జన్మలో క్షమించకు. నీకు ఈ పూట ఇంత అవమానం చేశాం మేం. సౌగంధి తలదించుకుంది. అసలు విషయం తెలిస్తే అత్తయ్య తనని క్షమించదేమో. ఆవిడ సౌగంధి గడ్డం పట్టుకుని, నా బంగారు తల్లివి, ఓర్పుగలదానివి కాబట్టి మంచిదానివి కనుక ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నావు. కనీసం నీ గురించి కూడా వాడు ఆలోచించడం లేదు. అలా అనకు అత్తయ్య. అననే అమ్మా, ఎవరిని ఏమీ అనను, అంతా నా తలరాత. బయలుదేరమ్మా నువ్వు, నీ రైలుకి టైం అవుతోంది. సౌగంధి బలవంతంగానే బయలుదేరింది. ఆవిడని చూస్తుంటే వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. చిత్ర బయట వరకు వచ్చి సాగనంపింది. వత్సల్ జీపులో డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నాడు. సౌగంధి ఎక్కగానే జీప్ కదిలింది. రాత్రి అయిందేమో, దోవ అంతా నిర్మానుషంగా ఉంది. జీప్ హెడ్లైట్స్ కాంతిలో పురుగులు కొన్ని ఎగురుతూ కాంతివైపు ఆకర్షించబడి రాబోయి జీపుకేసి తలలు కొట్టుకొని వెలవెలలాడుతున్నాయి. ఆకాశంలో చంద్రుడు అప్పుడప్పుడే వస్తుండటంతో వెన్నెల అంతటా పరుచుకుంటోంది. చేల మధ్య నుంచి ఇలకోళ్ల గోల అపరిమితంగా వినిపిస్తోంది. గాలి లేకపోవటంతో చేలు చెట్లు నిద్రపోయినట్టు నిశ్శబ్దంగా ఉన్నాయి. సౌగంధి 1-2 సార్లు తల తిప్పి చూసింది. వత్సలేమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు. సౌగంధికి అతనితో అనునయంగా ఏదైనా చెప్పాలని అనిపిస్తోంది. కానీ ఏం చెప్పాలో తోచడం లేదు. తను ఆ ఇంట్లో మానసికంగా చాలా వ్యధని కల్పించి వెళుతున్నానని మాత్రం బాగా అర్థమైంది. ఉదయం ఈ చేల మధ్య నుంచి ఇదే జీపులో వెళ్ళినప్పటి వత్సలికి ఇప్పటి వత్సలికి ఎంత వ్యత్యాసం. సౌగంధి భుజాలు కుదించింది. నేనేం చేయను, ఇది వారు చేతులారా చేసుకున్నదే. పెళ్లికి తనకి లేని తొందర వారు పడ్డారు. ఇలా చెప్పటం కంటే మార్గం తనకింకేం కనిపించలేదు. అత్తయ్య ముహూర్తం ఖాయం చేస్తున్నానని ఉత్తరం రాసింది. తను జవాబు వ్రాద్దామని అనుకుంటుండగానే ఆ అనుకోని మీటింగ్స్, ఆ హడావిడిలో జాప్యమైంది. ఇంతలో శుభలేఖ రానే వచ్చింది. వెంటనే బయలుదేరి రావటానికి సుధేష్ణ గొడవ ఒకటి వచ్చి పడిందయే. ఆ గొడవకి తమ అందరి మతులు పోయినాయి. వీరికి జవాబు రాసే వ్యవధి చిక్కలేదు. సుధేష్ణ సంగతి గుర్తుకు రాగానే సౌగంధి శరీరం జలధరించింది. వత్సల్ తల తిప్పి చూశాడు. ఏమైంది అడిగాడు. ఏం లేదు. తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. అది ఇద్దరి మధ్య పెద్ద దుర్భేద్యమైన గోడలా ఉంది. నేను ఎంతో చెప్పాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చెప్పినా ఇతనికి అర్థం కాదు అనుకుంది. ఏమిటి అన్నాడతను. నేనేమీ అనలేదే అంది.
జీప్ స్టేషన్ దగ్గరలోకి వచ్చేసింది. జీపును ఆపుతూ అతను సౌ అని పిలిచాడు. బ్యాగ్ తీసుకుని దిగబోతున్న సౌగంధి ఆగి తిరిగి చూసింది. ఏమిటి నువ్వు? అతను అస్పష్టంగా అని ఆగిపోయాడు. నేను ఏమిటి? పెళ్లి వద్దనడానికి కారణం నీ మనసు ఇంకెవరి పట్ల అయినా. అతని గొంతు చాలా సందేహంగా వేదనాభరితంగా ఉంది. అడగకూడని మాట అడుగుతున్నంత నింపాదిగా మొహమాటంగా కూడా ఉంది. ఏమిటి? సౌగంధి ముఖంలోకి చూస్తుండగానే ఆగ్రహావేశాలు పొంగులా వచ్చేశాయి. చర్రుమన్నట్టు అంది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? పెళ్ళి వద్దు అంటే నాకు ఇంకొకరి పట్ల వ్యామోహం అనా? అదేనా నువ్వు అనేది? భేష్, అచ్చమైన మొగాడిలా మాట్లాడావు. వత్సల్, నువ్వు వేరు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడివే. ఏ ఆడపిల్ల అయినా ఒకరితో పెళ్ళి వద్దు అంటే ఇంకొకరి మీద మనసు ఉన్నట్టేనా? అంటే ఇక మగవాడి మీద తప్ప ఇంకో ఆలోచన ఉండకూడదా? ఉంటుందంటే మీరు నమ్మలేరా? ఆడపిల్లకి పెళ్ళి తప్ప జీవితంలో ఇంకో ధ్యేయం, ఇంకో ఆశ ఉండకూడదా? అవునులే, ఉంటుందంటే ఈ ప్రపంచం నమ్మదు. నాకిప్పుడు అర్థమైంది. నేనేదో హైదరాబాదులో ఇంకెవరి మోజులోనో పడి ఈ పెళ్ళి వద్దన్నానని నీ ఉద్దేశం. సరే అనుకో, నీ ఇష్టం వచ్చినట్లు అనుకో. ఐ డోంట్ కేర్ అంటూ సౌగంధి జీపులో నుంచి దిగేస్తుంటే వత్సల్ గబాల్ని చేయిపట్టి ఆపేశాడు. వదులు. సౌగంధి వదిలించుకుంది. అతను వదల్లేదు. చేపట్టి ఆపుతూ, సౌ, నువ్వు కారణం చెప్పినట్టయితే ఏ బాధ ఉండేది కాదు. నేను చెప్పను, చచ్చినా చెప్పను. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. సౌ, నా మాట విను. అతను బ్రతిమలాడుతూ చెప్పబోయాడు. నేను వినను. నువ్వు నన్ను చాలా అవమానం చేశావు. నీ మనసులో నా మీద ఇంత అనుమానం ఉందన్నమాట. నన్ను అనుమానించే వాళ్ళంటే నాకు అసహ్యం. విన్నావా? నాకు పరమ అసహ్యం. సౌగంధి అతని చేతుల్ని పెనుగులాడి విడిపించుకుని జీపులో నుంచి ఉరికినట్టుగా దిగి స్టేషన్ వైపు పరిగెత్తింది. రైలు ఇంకా రాలేదు. ఇంకా పావుగంటకి పైగా టైం ఉంది. సౌగంధి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసంతో అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూలబడింది. ఇన్ని రోజుల నుంచి పడిన ఆదుర్ద, ఆవేదన కంటే వత్సల్ ఇంకెవరైనా ఉన్నారా అని అన్నమాట ఎక్కువగా బాధపెట్టింది. తీరని అవమానంగా అనిపిస్తోంది. వత్సల్ నోటి వెంట ఆ మాట రావడం తను ఊహించలేనిది. అతని ముభావత్వానికి అర్థం ఇదా? అతని నిర్లక్ష్యం కత్తులతో చీలుస్తున్నట్టుగా ఉంది. ఒక్కసారిగా ఆమెకి ఏడుపు ముంచుకు వచ్చేసింది. వత్సల్ జీపులో సౌగంధి వదిలేసిన ఎయిర్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. పైన అంతటా పిండ ఆరబోసినట్టున్న తెల్లటి వెన్నెల. నిశ్శబ్దంగా ఉన్న రైల్వే స్టేషన్. ఎదురుగా ఖాళీ రైలు పట్టాలు. వత్సల్ ఏడుస్తున్న సౌగంధిని క్షణంసేపు చూశాడు. తర్వాత బెంచి మీద కాస్త దూరంలో కూర్చున్నాడు. అతను పెదవి నములుతూ ఆ ఖాళీ రైలు పట్టాలని, ఆరు బయటగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. సౌగంధి ఏడవటం చూస్తుంటే అతనికి ఎలాగో ఉంది. తను అన్నమాట ఆమె మనసుని గాయపరిచిందనే అర్థమైంది. అతని మనసు కూడా సరిగ్గా లేదు. అది ఎక్కడో పాతాళ లోకానికి కృంగిపోయినట్టుగా ఉంది. పైకి ఎంత నిగ్రహం చూపిస్తున్నా అతను లోలోపల ఈ ఆశాభంగానికి తట్టుకోలేకపోతున్నాడు. పెళ్ళి ఆగిపోయిందని కాదు అతని బాధ. సౌ వద్దంటానికి కారణం ఏమిటా అని వ్యధగా ఉంది. ఆమె ఆలోచనని తెలుసుకోకుండా అమ్మ మాట విని తను తొందరపడ్డానే అనే పశ్చాత్తాపం అతన్ని దహించి వేస్తోంది. సౌగంధి ఏడుస్తోంది. అతని దవడ ఎముక ఒక్క క్షణం బిగిసింది. తర్వాత అతను ఎలాంటి సందేహం కానీ తొట్టుపాటు కానీ లేకుండా చేయి చాచి సౌగంధి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. సౌగంధి అతనికి దూరంగా ఉండటానికి, చేయి వదిలించుకోవడానికి పెనుగులాడింది. కానీ ఏమాత్రం సాధ్యం కాలేదు. అతను నిర్ణయించుకుంటే అది జరిగి తీరుతుంది అన్నట్టుగా ఆమె ఇష్టాయిష్టాలతో పని లేకుండా అతనికి దగ్గరగా జరిగింది. అతను ఆమె తలని భుజానికి అదుముకున్నాడు. క్షణంసేపు మాట్లాడలేదు. చుట్టూ కళ్ళతోనే కలే చూస్తున్నాడు. ఆ కలే చూస్తుండటంలో ఏదో ఉప్పెనలాంటి బాధని నిగ్రహించుకున్నట్టున్న వైనం స్పష్టంగా తెలుస్తోంది. అతని దవడ ఎముక మళ్ళీ కదిలింది. ఒక అందమైన స్వప్నం చెదిరిపోయి ఒక కఠోర సత్యం ఎదుర్కొని దాన్ని వశం చేసుకుంటున్న మనిషిలా ఉన్నాడు. ఐ యామ్ సారీ అన్నాడు తగ్గు స్వరంతో. సౌ ఏడుస్తూ అతని చేతి నుంచి తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, నేను నీతో మాట్లాడను, జన్మలో మాట్లాడను. సౌగంధి లేదు, చచ్చిపోయింది అంటుండగానే అతను చేయి ఆమె నోటి మీదకి పోనించి గట్టిగా మూసేశాడు. మరింత దగ్గరకు తీసుకుని తలని భుజానికి నొక్కుంటూ, సౌ చూడు, ఇదివరకు ఎన్నిసార్లు మన ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రాలేదు చెప్పు. ఇది కూడా అలాంటిదే అని మనం ఎందుకు అనుకోకూడదు?
నేను పెళ్ళి వద్దన్నానని నీకు కోపం. నాకేం లేదు. నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. నీకు ఇష్టం లేని పని జరగకుండా ఆఖరి క్షణంలోనైనా ఆగిపోయిందిగా. అదెంత నయం. చూడు, నువ్వు ఆవేశపడకుండా ఉంటే ఒక చిన్న మాట చెబుతాను. జరిగిన దానికి కారణం ఏమిటా అని నేను 10 రకాలుగా ఊహించే కంటే నువ్వు చెప్పావనుకో, నేను అమ్మకి మెల్లగా అది అర్థమయ్యేలా చెబుతాను. ఏమైనా కలతలు ఉన్నప్పుడు మనసులు విప్పి సూటిగా మాట్లాడేసుకుంటే భయాలు అనుమానాలు ఉండవు. అతని బుజ్జగింపు మాటలకి కొద్దిసేపటికి సౌగంధి శాంతించింది. అతని మాటలే కాకుండా వీపు మీద అతని చేతి స్పర్శ అతను ఎప్పటిలాగే ఉన్నాడని తెలియజేయటంతో ఆదుర్ద కాస్త తగ్గింది. ఇంతలో దూరం నుంచి రైలు వస్తున్నట్టుగా కోత వినిపించింది. నిన్ను ఒక్కదాన్ని పంపలేను, నేను వచ్చి దింపిరానా? వద్దు. తల అడ్డంగా తిప్పింది. రైలు కూత దగ్గరవుతూ ఉండటంతో ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఆమె భుజం చుట్టూ ఉన్న అతని చేయి మాత్రం విడివడలేదు. అనుకోకుండా మరింత దగ్గరకు తీసుకుని రైలు దగ్గర వరకు నడిపించాడు. ఒక్కదానివే వెళ్ళగలవా? వెళ్ళగలను అన్నట్టు తల ఊపింది. ఆమె రైలు ఎక్కింది. వస్తాను అంది. అతను తల ఊపాడు. అతని ముఖంలో కనిపించిన భావం ఏమిటో గాని సౌగంధి చటుక్కున వంగి అప్రయత్నంగా చేయి చాచింది. అతను ఆ చెయ్యి అందుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ అతను తనని ఈ క్షణంలో వదలలేకపోతున్నాడని, ఒంటరిగా పంపడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని అర్థమవుతోంది. వత్సల్, నా గురించి ఆదుర్దా పడకు. వెళ్ళగానే టెలిగ్రామ్ ఇస్తాను. థ్యాంక్ యూ. రైలు కదులుతోంది. ఉంటాను అంది చేయి విడదీసుకుంటూ. జాగ్రత్త సుమా, హెచ్చరించాడు అడుగులు వేస్తూ. అలాగే. అత్తయ్యని చూస్తుండు. అలాగే. సౌగంధి గుమ్మం దగ్గరే నిలబడి చేయి ఊపుతోంది. అతను చెయ్యెత్తి వీడ్కోలు చెబుతున్నాడు. ప్రకృతి అంతా చల్లటి తెల్లటి వెన్నెలలో గాఢ సుషుప్తిలో ఉంది. వత్సల్, స్టేషను, తాము ఇద్దరూ కూర్చున్న రాతి బెంచి, పెద్ద రావి చెట్టు క్రమంగా మెల్లగా దూరం అయిపోసాగినాయి. సౌగంధి వచ్చి సీట్లో కూర్చుంది. కిటికీ అద్దం ఎత్తింది. చల్లటి గాలి రిబ్బున వచ్చి ముఖానికి తగిలింది. వెన్నెల్లో రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న పొలాలు నిద్రపోతున్నట్టు నిశ్శబ్దంగా ఉన్నాయి. రైలు కూత దిక్కులు పికటిల్లేలా చేస్తోంది. మొండిగోడల హాస్పిటల్, హరిజనవాడ, పెద్ద చెరువు వెన్నెల్లో దూరం అయిపోతూ కనిపిస్తున్నాయి. టికెట్ కలెక్టర్ వచ్చాడు. సౌగంధి హ్యాండ్ బ్యాగ్ తెరిచి టికెట్ తీసి చూపించి మళ్ళా పెట్టేస్తుంటే హ్యాండ్ బ్యాగ్ లావుగా కనిపించింది. జిప్ తీసి చూస్తే లోపల అరనిండా 100 రూపాయల కట్ట ఉంది. 5-6 వేలు పైనే ఉండొచ్చు. వచ్చే హడావిడిలో తను డబ్బు తీసుకోలేదు, మర్చిపోయింది. కానీ వత్సలు మాత్రం మర్చిపోలేదు. సౌగంధి బ్యాగ్ మూసేసింది. ఎందుకో నిట్టూర్పు ఆపుకోలేకపోయింది. రైలుతో పాటు పరిగెడుతున్న వెన్నెల, సౌగంధి, నువ్వు చేసిన పని మంచిది కాదు అన్నట్టుగా ఉంది. పరుగెత్తే రైలు చక్రాల శబ్దం కూడా, సౌ, నిజమే సుమా, నువ్వేం మంచి పని చేయలేదు. నీ స్వార్థం చూసుకున్నావు. నువ్వు వట్టి స్వార్థపరురాలివి. అత్తయ్య నిన్ను ఎలా పెంచింది? వత్సల్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఎలా చూస్తున్నాడు? చిన్నప్పుడే అమ్మా నాన్న పోయిన నిన్ను వాళ్ళు దగ్గరకు తీయకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి? ఈ చదువు, ఈ స్వతంత్ర భావాలు ఎక్కడుండేవి? ఒకసారి నీ చిన్నతనం గుర్తు చేసుకో అంటూ అరుస్తున్నట్టుగా ఉంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము.